గాయ్స్, నేను మీకోసం ఎండు చేపల శనక్కాయల కర్రీ చూపిద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీ దగ్గరున్న ఎండు చేపల్ని తలా తోక తీసేసి చిన్నగా కట్ చేసి వాటర్లో వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, టొమాటో, ఒక తెల్లగడ్డ, 2 రెమ్మల కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో పల్లీలు వేసి ఇలా దోరగా పైన కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసి వాటి మునిగేదాకా నీళ్లు పోసి 4 విజిల్లు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసి ఎర్రగా అవ్వాలి. మెంతులు ఎర్రగా అయినాక తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమోటాలని వేసి రాళ్ళ ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. టమోటాలు బాగా మెత్తగా ఫ్రై అయ్యాక ముందుగా క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని అందులో వేసి పసుపు కూడా కొంచెం వేసి బాగా కలపాలి. మొత్తం బాగా మిక్స్ చేసినాక 3 స్పూన్ల కారం, ధనియాల పొడి 2 స్పూన్లు వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న పల్లీల్ని నీళ్ళతో సహా అందులో వేసేసి అలాగే చింతపండు రసం కూడా పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పల్లీల కర్రీ రెడీ.